హాయ్ అండి. నేను మీ కాకినాడ కుమారి. మళ్ళీ బిగ్ బాస్ విశేషాలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు శనివారం కదండీ! నాగ్ సార్ వస్తారు స్టేజ్ మీద. ఆయన శుక్రవారం అంతా ఏం జరిగిందో చూస్తారు, మనకు చూపిస్తారు. తర్వాత ఆయన ఎవరికెవరికి ఏమేమి డోస్ ఇవ్వాలో ఇచ్చేస్తారు కదా! మనం ఈరోజు నేను కూడా చూశాను కదా! ఎపిసోడ్ అంతా చూసినప్పుడు స్టార్టింగే బేబక్క, నిఖిల్‌కి మధ్య కొంచెం ఇష్యూ జరిగింది. కిచెన్‌లో తను ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసే డ్యూటీ ఉంది గదా! అది బ్రేక్‌ఫాస్ట్ చేసాక అంటే, నేను వెళ్ళి వచ్చి చేస్తాను. ఆకలిగా ఉంటే ఫ్రూట్స్ తినమనను అని చెప్పేసి క్యాజువల్‌గా చెప్పేసి ఎళ్ళిపోయింది. అయితే చేస్తే తినేస్తాం, ఆకలిగా ఉంది కదా అని అక్కడ సోనియా కూడా ఉంది. తను వాటర్ మెలన్ కట్ చేసుకొని తింటుంది. ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళ మధ్య ఏం జరిగింది, ఏంటి అనేది ఫుల్ క్లారిటీ అయితే లేదు గానీ బేబక్క రూమ్‌లోకి వెళ్ళిపోయింది. తర్వాత నిఖిల్ వెనకాల వెళ్ళాడండి. వెనకాల వెళ్ళి ఏం జరిగిందక్క అని అడిగితే తనైతే నిఖిల్ మీద కోపపడుతుంది. అక్కడ బ్రేక్‌ఫాస్ట్ గురించి మాట్లాడినప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు, నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు అంటే, వాళ్ళకంటే సోనియాకి సపోర్ట్ చేస్తున్నట్టు బేబక్కకి సపోర్ట్ చేయట్లేనట్టుగా తను ఫీల్ అవుతుంది. ఆ విషయాన్నే తను చాలా సేపు చెప్పింది. సోనియాకి తనకి వైబ్స్ కుదరట్లేదటండి. ఆ విషయం కూడా నిఖిల్‌కి నేను చెప్పాను. నిఖిల్ ఏమో మా ఇద్దరిని కూర్చోబెట్టైనా క్లారిటీ చెయ్యాలి, అలా చెయ్యలేదు అని బేబక్క వాదన. కాకపోతే నిఖిల్ సైడ్ నుంచి ఎలా ఉందంటే, బేబక్క వచ్చి వెంటనే నాకు సోనియాకి వైబ్స్ కుదరట్లేదు, నేను నీ గ్రూప్‌లో ఉండను, నేను వేరే టీమ్‌కి షిఫ్ట్ అయిపోతాను అని చెప్పిందట. తను అలా చెప్పినప్పుడు నేను ఏ విధంగాను నేను ఇంకేం చెప్పగలుగుతాను, నా టీంలో ఉండను, వెళ్ళిపోతాను అన్నప్పుడు నేను ఏ విధమైన ఆన్సర్ ఇవ్వలేను కనుక నేను సైలెంట్‌గా ఉండిపోయాను అనేది నిఖిల్ వర్షన్ అండి. కానీ బేబక్క వర్షన్ ఏంటి, ఒక టీం లీడర్ అయినప్పుడు ఇలా వాళ్ళతో నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు మా ఇద్దరిని కూర్చోబెట్టి తను క్లియర్ చేయాలి కదా అంటుంది. తను నిఖిల్ వర్షన్ ఏమో ఇలా ఉంది. మీకు ఇద్దరిలో ఎవరి వర్షన్ కరెక్ట్ అనిపించింది? నాకైతే నిఖిల్ వర్షనే కరెక్ట్ అనిపించిందండి. తను వేరే టీంలోకి వెళ్ళిపోతాను అని చెప్పకుండా బేబక్క వచ్చి ఇలా జరిగింది, నువ్వేమన్నా మాట్లాడతావా అని అడగాలి. ఏంటి సజెషన్ అని అడిగితే తనేం చెప్తాడు వినాలి. అలా కాకుండా తిను ఒక నిర్ణయానికి వచ్చేసి నయనికాని అప్పటికే అడిగి ఉందట, నేను మీ టీంలోకి వచ్చేస్తాను, నువ్వు తీసుకో అని చెప్పి. ఇంకా తను డిసైడ్ అయిపోయి నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు ఇంకా టీం లీడర్ అయినప్పటికీ ఏం చెప్పగలుగుతాడండి? అలా నాకు అనిపించింది. దాంతోడు బేబక్క కూడా ఫస్ట్ ఏమో నిఖిల్‌తో చాలా వాదించింది. నన్ను బయట ఏదో ఒక గేమ్ జరుగుతున్నప్పుడు అనుకుంటా, అక్క నువ్వు అలా నన్ను ఫేస్ టు ఫేస్ చూడకు, నాకు బాలేదు అని చెప్పేసి ఫేస్ మీదే చెప్పేసిందటండి సోనియా బేబక్కని. దానికి బేబక్క చాలా ఫీల్ అయిపోయాను అని చెప్పి నిఖిల్‌తో చెప్పింది. నిఖిల్‌తో డిస్కషన్ ఎలా అవుతూ ఉండగా కొంచెం నిఖిల్ తోటే డిస్కషన్ పెరిగి వాయిస్ పెరిగాయి. వీళ్ళు హాల్లోకి వచ్చారు. హాల్లోకి వచ్చిన తర్వాత బేబక్క వెంటనే టెక్కుమని ప్లేట్ తిప్పి సోనియా దగ్గరికి వెళ్ళి తను అడిగావు కనుక చెప్తున్నాను అంటుంది. సోనియా అయితే నేను అడగలేదు అంటుంది. కానీ అడిగినట్టు కూడా మనకు ఎక్కడ వీడియోలో కనిపించలేదు. ఏం జరిగింది అక్క అని అడిగావు కనుక చెప్తున్నాను అని చెప్పి తను ఎవరిని మాట్లాడనట్లేదండి బేబక్క. పాపం ఫస్ట్ తను చాలా సైలెంట్‌గా ఉంది అనుకున్నా. కానీ ఎందుకో కొంచెం వీకెండ్‌లో కొంచెం హైప్ చూపించాలి, తను ఏదో చెయ్యాలి అన్నట్టు ఇంటెన్షన్‌తో చేస్తుందేమో అనిపించింది నాకైతే. మళ్ళీ బయటకు వచ్చి సోనియానే చాలా బెటర్, తను ఉన్నది అన్నట్టు ఫేస్ మీద చెప్పేస్తుంది, నువ్వు మాస్క్ వేసుకుని మాట్లాడుతున్నావు అని నిఖిల్‌తో చాలా డిస్కషన్ అయితే జరిగింది. నెక్స్ట్ మనకు మళ్ళీ సీత, ప్రేరణ మధ్య ఒక చిన్న డిస్కషన్ అండి. ఇది మనం నిన్న ముందు రోజు మాట్లాడుకున్నాం. వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఇచ్చినప్పుడు ఎవరు యష్మి టీంకి వచ్చింది కదా, యష్మి టీంలోనే ప్రేరణ కూడా ఉంది. ప్రేరణ, అభినవ్ వీళ్ళందరూ డ్రింక్స్ వేసుకుని ఆ ఖాళీ బాటిల్ డస్ట్బిన్లో పడేశారు. పడేసిన బాటిల్ను మళ్ళీ అభినవ్ ఇలా అన్నాడని చెప్పి అది మన పని కాదు కదా అన్నప్పుడు మళ్ళీ తీసి పైన పెట్టాడు కదా, దాని గురించి ప్రేరణ తీసి పైన పెట్టింది కదండి, దాని గురించి మొదలైందన్నమాట. తను ఏం చేసిందంటే సీత దగ్గరకు వచ్చి సారీ చెప్తుంది. సారీ చెప్పేటప్పుడు కూడా సారీలో సీత ఎలా డివైడ్ చేసుకుందంటే, నేను పెట్టడం తప్పు కాదు, నువ్వు ఫీల్ అయినందుకు సారీ చెప్తున్నావు, ఆ సారీ నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి తను చెప్తుంది. అంటే నాకేమనిపించిందంటే సీత డిసైడ్ అయిపోయింది,
నెక్స్ట్ వీక్ నామినేషన్లో ప్రేరణను పెట్టాలని. ఇంక తను అందుకని సారీని యాక్సెప్ట్ చేయలేదు. కనుక సారీ అడిగినప్పుడు ఓకే అనొచ్చు. అదన్నమాట విషయం. ఇక మనం ముందుకు పోదాం. ఇప్పుడు సోనియాకి విష్ణుప్రియకి మధ్యన ఒక చాలా డిస్కషనే జరిగింది. అది చాలా కొంచెం సాఫ్ట్గా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా. ఇవి స్టార్టింగ్ అయితే విష్ణుప్రియది నాకేం తప్పు కనిపించలేదండి. ఎందుకో చెప్తున్నాను. తను ఏం అడిగిందంటే సోనియా కూర్చుని ఉంటే ఇంతకు ముందు మీకు నిఖిల్ అంటే పడలేదు కదా, ఇప్పుడు మీకు ఇద్దరి మధ్య ఇంత మంచి స్నేహం ఎలా కుదిరింది అని అడిగింది. స్నేహం అనే అడిగింది. అది కూడా ఒక రిపోర్టర్ ఎలా అడుగుతారు వార్తలు అలా అడిగింది అన్నమాట. అడిగినప్పుడు నో కామెంట్స్ అని వెళ్ళిపోయింది. తను ఇంకేం ఆన్సర్ చేయకుండా సోనియా నో కామెంట్స్ అని వెళ్ళిపోయింది. సీత ఏమంది అంటే నో కామెంట్స్ అంది అనింది. సీతకి తనకి ఎందుకు అనిపించిందో తెలీదు. అభినవ్ సీత కూర్చుని ఉన్నారు, ముగ్గురు కూర్చున్న చోట. సీత అనింది నేను అడగమనలేదురా బాబు, తనే అడిగింది, నేను అడగమనలేదు, నేను వద్దన్నాను అంది. అప్పుడు మళ్ళీ సోనియా రూమ్లోకి వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చి కొంచెం ఒక పెద్ద వర్డే వాడేసింది అక్కడ. అడాల్టరీ జోక్స్ వెయ్యొద్దు అన్నట్టుగా. ఆ వర్డ్ కొంచెం చాలా టఫ్గానే అనిపించింది. కానీ అయినప్పటికీ కూడా విష్ణు సారీ నువ్వు అలా అనుకుంటే నేను అలా అనలేదు, ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అని చెప్పింది తను. కానీ దాన్ని కూడా సోనియా తీసుకోలేకపోయిందండి. ఇది చాలా చిన్నది, గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకెళ్ళడం అంటే ఇదే. సోనియా ఏం చేస్తుందంటే బయటకు వచ్చేసి అబ్బాయి పక్కన కూర్చుని బాగా ఏడ్చిందండి, గట్టిగా ఏడ్చేస్తుంది. ఆ పక్కన ఆదిత్య, శేఖర్ భాష, యష్మి అందరూ ఉన్నారు. తనకి చాలా గట్టిగా ఏడ్చేస్తుంది అన్నమాట సోనియా. అసలు తనే పెద్దవాడి వాడిని చెప్పాలంటే విష్ణుప్రియ ఏం వర్డ్స్ ముందు వాడలేదు, ఫస్ట్ వాడలేదు. తర్వాత తిను ఇంకెంత చేస్తున్నప్పుడు తను కొన్ని మాటలు మాట్లాడాల్సి వచ్చింది. తను ఏడుస్తుంటే మళ్ళీ విష్ణు బయటకు వచ్చి అసలు తన నన్ను అనింది, నేను ఏడవాలి, తను ఏడిస్తే సరే ఇదైపోద్దా అంటూ మేము అలాంటి వాళ్ళం అయితే ఈ ఛానల్ మమ్మల్ని ఎందుకు తీసుకొస్తుంది ఇక్కడికి అని చెప్పి అంటూ ఈవిడ ఒక్కతే పుణ్యశ్రీ మేమందరూ ఇదన్నమాట అనుకుంటూ తన లోనికి వెళ్ళిపోయిందండి. అక్కడ చాలా హాట్ డిస్కషన్ అయింది వాళ్ళిద్దరి మధ్యన. ఇప్పుడు నాగార్జున గారు హౌస్లోకి వెళ్ళిపోయారండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళందరికీ కూడా ఈయన తరపున, నాగార్జున గారి తరపున స్వీట్స్ పంపించారు. ఇలా జరిగిన తర్వాత మన ఆదిత్య ఓంని లేపారండి. ఫస్ట్ ఆదిత్య ఓంనిను అబ్బాయిని వెళ్ళి స్వీట్స్ పట్టరమన్నారు స్టోర్ రూమ్ నుంచి. తెచ్చిన తర్వాత నిన్నే ఎందుకు తిప్పుతున్నానో తెలుసా, నువ్వు అసలు కనిపించట్లేదు, ఇప్పుడైనా కనిపిస్తావని అని చెప్పేసరికి గట్టిగా నవ్వాడండి ఆదిత్య. అసలు ఎందుకు నవ్వాడో నాకు అర్థం కాలేదు. తనకు అర్థమై నవ్వాడా లేదా తింగరోళ్ళ నవ్వాడనిపించింది. తర్వాత నిఖిల్ లేపి వాళ్ళిద్దరికంటే స్ట్రాంగ్ నువ్వే అనుకుంటే నీ టీమే స్ట్రాంగ్ లేకుండా అయిపోయింది ఏంటనేసి అడిగి, దాన్ని బట్టి నీకేం అర్థమైంది, ఆడపిల్లలు ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటారని అర్థం చేసుకోవాలని చెప్పాడండి. ఈలోపు విష్ణు కాఫీ పెట్టి పట్టుకొచ్చిందండి. ఆ కాఫీని పృథ్వీకి ఇప్పించారు. పృథ్వీకి ఇప్పించి ఎలా ఉందో చెప్పమన్నారు. బిగ్ బాస్ చాలా బాగుందని చెప్పాడు. కాకపోతే ఒకటి పెట్టమంటే రెండు ఎందుకు పెట్టామంటే పాలు వేస్ట్ అయిపోతాయి, నాకు కూడా పెట్టుకున్నానని చెప్పింది. ఈలోపు ఒక గేమ్ స్టార్ట్ చేశారు. ఆ గేమ్ ఏంటంటే వీక్ అంతా చూసి నేను మీకు చెప్తుంటాను, ఈసారి అలా కాదు మీకు మీరే చెప్పుకోవాలని చెప్పి ఒక పొట్టకి ఒకటి కట్టించుకుని దాన్ని కత్తితో పడవాలి. 3 రకాల కత్తులు పెట్టారు, 2 వైపులా పదును, ఒకటి మాస్క్ అని బ్లాక్ అని, ఇంకోటి ఏంటంటే తుప్పు పట్టిన కత్తి. ఇలా ఒక్కొక్కరు చెప్పారు. చాలా వరకు మనం అంతా టీంలో చూసినవే. కాకపోతే నాకు అనిపించింది చెప్తున్నానండి. నేను అనుకున్నాను బిగ్ బాస్ ఈయనెవరు నాగార్జున వచ్చి వీళ్ళని తిడతారేమో అనుకుంటే వాళ్ళని పొగిడారు. అదెవరు మీకు తెలుసు కదా, నాకు యష్మిని తిడతారు అనుకున్నాను. కానీ సీతాని అన్నారు యష్మి ఆడింది కరెక్టే కదా అని. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు నిఖిల్ది తప్పు కనిపించలేదు, కానీ నిఖిల్ని కొంచెం అలా కాదు ఇలా కాదు అనే అన్నారు. ఇలా నాకు ఇంకొకటి ఏంటంటే శేఖర్ భాష మణికంఠని చేయడం, అక్కడ మీకేమనిపించింది? భాష తన పాస్ట్ని నమ్మట్లేదట, కానీ నాకైతే మణికంఠ చెప్పింది కరెక్ట్ ఏమో అనుకుంటూనే ఉన్నాను ఇప్పటి వరకు.
మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు ఎలిమినేషన్ కదా, ఒక రాయి లాంటిది పెట్టి దానిపైన కొన్ని కత్తులు పెట్టారు. కత్తులు పెట్టి దాన్ని ఒక్కొక్కటిగా ఎవరిని తీయమన్నారు, యష్మిని తీయమన్నారు. యష్మిని తీయమంటే చాలా వరకు లాస్ట్ని ఎవరు సేవ్ అయ్యారు అనేది చెప్పేస్తున్నాను మీకు. మన సోనియా సేవ్ అయ్యిందండి. తనకి ఎక్కువ ఓట్లు వచ్చి సేవ్ అయ్యిందా, లేకపోతే తను కంపల్సరీ ఉండాలి, తను స్ట్రాంగ్ అవ్వాలి, తను స్ట్రాంగ్ అవుతేనే ఫస్ట్ ఉన్నంత యాక్టివ్గా ఉండి టక మాట్లాడుతూ హౌస్లో కొంచెం మనకి బిగ్ బాస్ విశేషాలు తెలిసిందే కదండి, కొంచెం ఎక్కువగా చేసి కొలిది చేయిస్తూ ఉంటాడు వాళ్ళతో. అలా అలా నాకు అదే అనిపించిందండి. యష్మి కూడా ఇంకా చేస్తుంది, ఇంకా ఉంటుందమ్మా సీత, అప్పుడే ఏముంది ఏం చూసామన్నారు. అంటే మీరు ఎవరు కొంచెం ఎక్కువ నెగిటివిటీగా మనకు అనిపిస్తున్నారో బయట, అది ఇంకా ఎక్కువ చేయండి అన్నట్టే ఉంటుంది బిగ్ బాస్ హౌస్. అంతే కదా. మనం మళ్ళీ రేపు ఆదివారం ఎపిసోడ్తో కలుసుకుందాం. ఓకే అండి, బాయ్. ఇట్లు మీ కాకినాడ కుమారి. ఓకేనా, బాయ్.